తవ్వయ్యా, త్వరగా తవ్వు, ఎవరన్నా వస్తారు. ఏమయ్యా పూజారి, అయ్యా నగలన్నీ తెచ్చావా? ముక్కు పడకతో సహా అమ్మవారి నగలన్నీ దోచుకొచ్చాను, చూడండి. దేవాలయంలో నగలిపోయేని పుకారు పుట్టించే పూజారి నేనే కదా. మీకు వత్తాసుగా ఊరిని తలాడించే తలారిని నేనున్నాను కదా. దానికి తీర్పు చెప్పే ఊరి పెద్ద నేనే కదా. మనం ముగ్గురం ఏకమై దొంగతనం చేశాం. ఇది ఊరు వాళ్ళకి తెలుస్తుందా పాడా? సరే సరే, కాలని వృధా చేయకుండా పెట్టిని పూడ్చిపెట్టండి. వానొచ్చెట్టుంది. చెప్పేది జాగ్రత్తగా వినండి. అమ్మవారి నగలు పోయినాయన్న గొడవ ఊళ్ళో సద్దుమణిగిన తర్వాత మనం ముగ్గురు ఇక్కడికి వద్దాం, నగలు పంచుకుందాం. పేరుకి నేను మహాదేవినైనా ఓర్పులో భూదేవి అంతటి దాన్ని. ఎటువంటి వారినైనా 3 సార్లు క్షమించడం ధర్మం. నేను 100 సార్లు క్షమించాను. అప్పటికి జ్ఞానోదయం కలగలేదు. ఇక ఈ ఊర్లో ఉండకూడదు. అమ్మా, నువ్వెవరు? నాది పక్క ఊరే. ఆ ఊళ్ళో ఉండడం ఇష్టం లేక అక్కడి నుంచి వచ్చేసాను. అమ్మా, చూస్తుంటే పాప అనిపిస్తోంది. ఈ అంబలి తాగు. కడుపు నిండా ఇలా అంబలి తాగి ఎన్నో రోజులైంది. అమ్మా, నాగస్వరం వాయిస్తాను, వింటావా? ఇప్పటికి నా మనసు శాంతించింది. మీకేం కావాలో అడగండి, ఇస్తాను. నాకు ఆ అన్నయ్యకి మరి అమ్మ నాన్న లేరు. మేము నిన్న అమ్మ అని పిలవచ్చా? పిలమ్మ. నన్ను ఎవరు ఎలా పిలిచినా నాకు నచ్చిన పిలుపు అది. అయితే నువ్వు ఇక్కడే ఉండాలి, ఈ ఊరొదిలి వెళ్ళకూడదు. అలాగే బాబు, నీ ఇష్ట ప్రకారమే. నేను ఈ ఊళ్ళోనే శాశ్వతంగా ఉంటాను. చూసావా చెల్లెమ్మా, నువ్వే గెలిచావు. ఎరా, నా చెల్లెలతో పరుగు పందెంలో గెలవాలనుకున్నారా? నువ్వు గెలవలేవురా మాణిక్యం, నువ్వు గెలవలేవు. గోపాల్ చెల్లెలా మజాక. నువ్వు ఒకడు అన్నయ్య, నేను ఎక్కడ గెలిచాను? వాడే గెలిచాడు. ఏంటమ్మా నువ్వు అనేది? అవునన్నయ్య, నేను గెలవాలనే ఉద్దేశంతోనే కావాలని మాణిక్యం మెల్లిగా వచ్చాడు. వీడు అలాంటి వాడే. ఏరా మాణిక్యం, నా చెల్లెలు నాకు ప్రాణంతో సమానం అనుకున్నాను, కానీ అది నీకు పంచ ప్రాణాలరా. ఈ విషయంలో కూడా పోటీయారా? అన్నయ్య, ఏంటమ్మా? తల్లిదండ్రుల్ని మరిపించే నీ అనురాగం, దేవుడు అందించిన ఈ అనుబంధం కంటికి రెప్పలా కాపాడుతున్నప్పుడు నాకేం లోటన్నయ్య. అమ్మా, నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. సర్లేమ్మా, ఇప్పటికి ఆలస్యమైంది, నేను బయలుదేరుతాను.
నేను మాణిక్యం సంతకెళ్ళే ఉంటే ఏదో నాకు తెలిసిన విద్యతో 4 రూపాయలు సంపాదించుకొస్తాను. అలాగే. వస్తా. రా మాణిక్యం, రా రా రా, అలా చూస్తావేంటి? దైవశక్తి గల ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది? నీకోసమని అంబలి తీసుకొచ్చాను. నంచుకోవడానికి వరగా పచ్చిమిరకాయ తెచ్చాను. త్వరగా వచ్చి తిను. ఏమిటి నువ్వు? నేను పిలుస్తున్నాను, నువ్వేమో బెల్లం కొట్టిన రాలా అలా బెగ తీసుకుపోయి కూర్చున్నావు. లేచిరా. రావు కదూ? సరే, ఇక జన్మలో నీతో నీ మాట్లాడను. తల్లి, నా తల్లి వచ్చావా? మహాదేవివైనా కాళీవైనా నాకు మాత్రం అమ్మవే. ఇదిగో తిను. నువ్వు తిన్నావా? నాకెందుకమ్మా? పొద్దున్నుంచి ఏమి తినకుండా ఉన్నది నువ్వు. నువ్వే తినాలి. లేదు, నువ్వు తిను. కాదు, నువ్వు తిను. నువ్వే తినాలి. సరే, ఓ పని చేద్దాం. నీకు వద్దు, నాకు వద్దు. బొమ్మ బొరుసు వేసి చూద్దామా? బొమ్మ అయితే అంబలంతా నీకు, బొరుసైతే నాకు. సరేనా? ఉమ్. ఆ, బొమ్మ కాకుండా బొరుసు కాకుండా ఇలా నిలువుగా నిల్చింది ఏంటబ్బా? నువ్వే ఏదో మంత్రం వేసుంటావు మాయలాడి. ఈ కళ ఏమిటి? రామస్వామి, ఒరే రామస్వామి, వస్తున్నానమ్మా. ఏంటమ్మ గారు పిలిచారేంటి? సోమరిపోతా, కొంచెం ఈ కాలు కింది దించు. ఏం సోమరిపోతున్నా? ఇంకే పని ఉందమ్మ గారు? ఏం లేదు, పోరా. ఏమిట్రా రామరాజు, నిద్ర లేచావో లేదో మొహం అలా ఉంది? ఏ లేదు, ఒక కళ వచ్చింది నాకు. మామూలుగా కళ్ళలో ఏ వనజో మాధవ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు, కానీ తను నా లైఫ్లో నేనెప్పుడూ చూడని అమ్మాయి. కానీ గ్లామర్ అంటావా? నేను పొగట్టం కాదు, అద్భుతమైన గ్లామర్. అయితే పువ్వు లాంటి చేతుల్లో నిప్పు చెట్టుంది. చేతిలో ఏముంటాయరా? కల్లోకి వచ్చిన ఆ అమ్మాయి ఎవరో నువ్వు కనిపెట్టు, ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తాను. ఏయ్, జాలీగా ఉండే లైఫ్ని ట్రాజడీ చేయాలని చూస్తున్నావా? సొంత అక్కవి, నీకే నా క్యారెక్టర్ అర్థం కావట్లేదు. నా స్టైల్ డిఫరెంట్. ఇంకేం నెంబడించి ప్రయోజనం లేదు. చిలుమూరు పొలివేర్లు అడిగెట్టారుగా, వాళ్ళిద్దరికి ఇచ్చా ఆ ఊరోళ్ళే వేస్తారు. అవును. పదండి పదండి. ప్రేమని ప్రేమికుల్ని ద్వేషించే వాళ్ళ మధ్య మనం ఉండకూడదు. ఎవరు కాదన్నా, ఎవరు ద్వేషించినా ఆ దేవుడు మనల్ని కాపాడతాడండి. ఇదేమిట్రా, ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ దేవుడు ప్రత్యక్షమయ్యాడు అనుకుంటున్నారా? ఈ చుట్టుపక్కల అన్ని ఊళ్ళకి నేనే దేవుణ్ణి. అయ్యా, మేము మా ఊరు వాళ్ళ నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మీరే మమ్మల్ని కాపాడాలి. కాపాడమంటావా? కాపాడతాను. మీ మేలు మర్చిపోండి. ఓకే ఓకే, కాపాడే దేవుడికి కానుకలు ఇస్తావు కదా? అవునండి. నాకేమిస్తావు? ఏదో మా వాళ్ళైనా తెచ్చుకుంటామండి. ఏమిటండి మీరు అనేది? రే గొట్టం, నీ పెళ్ళాన్ని అడుగుతున్నాను రా. వాడెందుకు? వాడొద్దు, నాకు నువ్వే కావాలి. అక్క, నువ్వు షూట్ చేసావా?
ఏమైనా తమ్ముడి సంతోషానికి సంపూర్ణ సహకారం ఇచ్చే అక్క నువ్వు ఒక్కదానివే. ఏయ్, వెళ్ళకు, వెళ్ళకు, షూట్ చేస్తాను. ఏయ్, ఆగు, షూట్ చేస్తాను. తీసుకో, బాలామణి కాస్త బావి పాలైంది. దాందే ఉందిలేరా, మన వాళ్ళ చేత ఆ 2 సవాల్ని పుడిపించేద్దాం. ఆ గొడవ ఏదో నువ్వు చూసుకో. అవును, నేను రేప్ చేయడానికి వచ్చాను, నువ్వెందుకు వచ్చావు? నీతో ఏదో ముఖ్య విషయం మాట్లాడాలని ఎవరో వచ్చారు, అందుకే నేను తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. సహజంగా నన్ను చూడడానికి అమ్మాయిలు వస్తూ ఉంటారు. ఈయనెవరు? వాట్ ఓల్డ్ మ్యాన్, గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఏమిటి, ఏమైనా డొనేషన్? ముందు లోపలికి వెళ్ళి తలస్నానం చేసి రండి. ఎందుకు? ఇప్పుడేగా హత్య చేసి వస్తున్నారు. మేము చేసింది మీకెలా తెలుసు? తెలుసు, త్రికాలములు తెలుసు. నాకున్న జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంతో కన్న కలల దగ్గర నుంచి కాటికి వెళ్లే వరకు సర్వం చెప్పగలను. మీ జనన జాతకాన్ని చూశాను, చదివాను, నిశ్చేష్టుండయ్యాను. అందుకే మిమ్మల్ని కలిసి హెచ్చరించి పోదామని వచ్చాను. హెచ్చరిక నాకా? ఇప్పుడేం జరగబోతోందని? మీ ప్రాణానికే ముప్పు రాబోతోంది. పౌర్ణమి నాడు భరణి నక్షత్రంలో పుట్టి మహాదేవి కరుణ పొందిన ఒక అమ్మాయి వల్ల మరణం. ఒక అమ్మాయి వల్ల నాకు మరణమా? నా వల్లే అమ్మాయిలు చచ్చిపోతూ ఉంటారు. అదే మీ పాలిటి శాపం. నేను చెప్పింది అక్షర సత్యం. రేయ్, నువ్వేమన్నా నువ్వు ఉండరా, వారిని చూస్తే మహా పండితుల్లాగున్నారు. వారి మాట పలుస్తుంది అనిపిస్తోంది. అయ్యా, ఎవరు అమ్మాయి? నేనా, ఊరు దేవీపురం. గురు, గురు, రండి. ఎలా ఉన్నారు? కూర్చోండి. ఎవడి కింద? నన్ను నమ్మిన నా నేస్తాన్ని కింద కూర్చొనిస్తానా? ఒక్క క్షణం. రండి, కూర్చోండి. ఏ పని మీద వచ్చారు? గురు, నా ప్రాణానికి ప్రమాదం అట. ఎవరన్నారు? ఒక పెద్ద జ్యోతిష్కుడు. అది చూస్తూ చూస్తూ ఒక అమ్మాయి వల్ల నా ప్రాణానికి ప్రమాదం అన్నాడు. ఈ రిబ్బన్లతోనే దాన్ని అంతం చేస్తాను. ఏంటి గురు, అందరూ రీడ్ వదులుతారు, నువ్వు రిబ్బన్ వదులుతున్నావా? మీతో పాటు ఎవరైనా వచ్చారా? అయ్యా, వీడే మా డ్రైవర్. ఇప్పుడేమంటావు నేస్తాం? గురు, గ్రేట్ గ్రేట్. ఈ రిబ్బన్లు పంపితే చాలు, నీ శత్రువు ఆ అమ్మాయి కదా సమాప్తం. రమయ్య వస్తావయ్యా, రమయ్య వస్తావయ్యా, ఇది బాగలేదయ్యా. లల్లల్లరే లల్లల్లల్ల అన్నన్న నన్న అన్నన్న ఓలలరే లల్లల్లే లరే లరే. ఏంటది? ఎడారిలో ఒంట్లు అమ్ముకునేలా ఉన్నావు, ఇక్కడ రిబ్బన్లు అమ్ముతున్నావు అంటే? ఎడారిలో కరువు తట్టుకోలేక ఇక్కడికి వచ్చి రిబ్బన్లు అమ్ముకుంటావా? నేనెక్కడికొచ్చి ఏం చేసినా అందులో ఓ అందం ఉంటుంది.
అందుకే అందమైన రిబ్బన్లు అమ్ముతున్నావు ఏంటి? నీ చెల్లెలకి రిబ్బన్లు కొనటానికి ఓరి దుప్పటకి ఎలా చెప్పావయ్యా? అయినా నా మనసులో ఉంది లపక్కన ఎలా పెట్టావేంటి? ఓసారి ఇలా తిరుగు, గడ్డం చూస్తే పాతాళ పేరులో ఎస్వీఆర్ లా ఉన్నావు. అవును, 2 రిబ్బన్లు రేట్ ఎంత అవుద్ది? 5 రూపాయలు. 5 రూపాయల? ఎల్లవయ్యా నీ రిబ్బన్లో నువ్వును. ఇదిగా ఇక్కడ నేను ఒక అరగంట కూర్చున్నాను అనుకో, నా లుంగిని తీసి ముక్కలు చేసి 200 రిబ్బన్లు చేసి మా చెల్లెలు తీసుకెళ్ళిస్తా. ఆ రిబ్బన్ నీ నోట్లో కుక్కో. ఉండమ్మా, 2 రిబ్బన్లు కొంటే 1 రిబ్బన్ ఉచితం. ఏంటి ఉచితమా? అదే వ్యాపారం అంటే 3 రిబ్బన్లు. ఏంటి జేబులేదా? ఇక్కడ పెట్టాలి. అందుకది వస్తాను, వెళ్ళిపో. హాయ్ రిబ్బన్లు నాకా అన్నయ్య? లేకపోతే నాకేం వెంట్రుకలు ఉన్నాయమ్మా నేను రిబ్బన్లు పెట్టుకోవడానికి? నీకోసమే తెచ్చానమ్మా. నువ్వు 3 రిబ్బన్లతోటి 3 జడలు వేసుకోమ్మా. అమ్మా చెల్లి, అన్నయ్యకి బాగా ఆకలి వస్తుందమ్మా. ఒక కుక్కర్ గంజి దమ్మా. రమ్మ ఎంత ఆకలేస్తుందో. అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. మనం వెళ్తేనే మంచిది, దాని అన్నయ్య రూపంలో. వస్తున్నా అన్నయ్య. ఏంటన్నయ్య? పక్క ఊళ్ళో బ్రహ్మాండమైన నాటకం వేస్తున్నారంట, చూసేద్దారమ్మా. ఏంటన్నయ్య వచ్చి రాగానే వెళ్దాం అంటావు? లోపలికి రానం తిని వెళ్దాం. ఇంటిదేముంది, ఎప్పుడైనా తెలుసమ్మా. నాటకం ఎలాగా? మళ్ళీ వచ్చే సంవత్సరంగా రేరు. రా. సరే ఉండు, కలిపేసి వస్తాను. తొందరగా రా, నాటకం అదిరిపోద్ది. అన్నయ్య ఏంటమ్మా? ఏంటన్నయ్య అమ్మని చూసి చూడండి. అమ్మని ఎప్పుడైనా చూడతామ్మా. నాటకం ఎప్పుడు పడితే అప్పుడు వేస్తారా? సంవత్సరానికి ఒకసారి వేస్తారు. రమ్మ చూద్దారా. ఏంటన్నయ్య ఇవాళ శుక్రవారం, అమ్మని చూడకుండా వెళ్తే ఎలా చెప్పన్నయ్య? సరే నువ్వు ఇక్కడ ఉండు, నీ వెళ్ళి చూసి వస్తాను. ఆగమంటే అన్నయ్య వెళ్దామా? వచ్చావా? రా. ఎందుకు నవ్వుతావు? నిన్ను తీసుకొచ్చింది నీ అన్నయ్య అనుకున్నావా? నీతో వచ్చింది నీ చెల్లెలు అనుకుంటున్నావా? ఏం బిక్కబోయావు? నువ్వు కామరూపివై వస్తే ఈ కామాక్షి తెలుసుకోలేదనుకున్నావా? శరణన్న వారిని కాచి రక్షించు శక్తినిరా. ఈ మహాశక్తి ముందర నీ క్షుద్ర శక్తులు, విపరీత బుద్ధి. నా బిడ్డను బలివ్వడానికి నా సన్నిధిలోనే అడుగెడతావా? ఇది కర్మభూమిరా. నేను నడయాడిన ప్రతి చోట దుష్ట శిక్షణకై త్రిశూలములు ఉద్భవించిన ధర్మభూమిరా. చూడరాటు. ఆ పేదవాడి చెల్లెని కాపాడడానికి మహాదేవి వచ్చింది. ఆ అమ్మాయి మీద అమ్మవారికి ఎందుకంత ప్రేమ? ఆ కుటుంబానికి గుడికి ఏమిటి సంబంధం? తల్లి
బాగున్నావా తల్లి? నీ భక్తుల కోసం నువ్వు చల్లగా ఉండాలమ్మా. అమ్మా పరగడుపుతో వచ్చాను, లెక్కలు చదువుతాను, తొందరగా విను. బాటా చెప్పుల షాప్ ముందు నాదస్వరం ఊదాను. వసూలైంది 19 రూపాయలు 95 పైసలు. బాటా చెప్పుల రేట్ లాగా. ఆహా, నా బంగారు అమ్మ, ఏం తేజస్సు తల్లి నీది. అట్నుంచి సంత వైపుకి వెళ్ళాం, ఏదో కాస్త వసూలైంది. ఇప్పుడు లెక్కలు ఒకసారి విను. వచ్చాం కదా అని సంతలో ఉప్పు బియ్యం కొన్నాం, 30 రూపాయలు. ఆ రోజుల్లో పావులా చేతికిచ్చి బెల్లం ఇమ్మంటే దోశ నిండా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 4 శాతమై రాస్తానంటున్నారు. కొన్ని కొట్టల్లో అది లేదు, గుండాలు చూసి అడవా అంటున్నారు. కానీ అన్ని ఖర్చుల కంటే పెద్ద ఖర్చు ఏంటో తెలుసమ్మా? ఇదిగో ఏమి ఎరగనట్టు కూర్చున్నాడు చూడు, ఈ బకాసుడిదే. 6 గుడ్లు 1/2 లీటర్ పాలు ఒకేసారి తాగేసి ఏమి ఎరగనట్టు ఆపసోపాలు పడుతూ ఎలా కూర్చున్నాడు చూడు. ఇదిగో చూసావా, వీడి గురించి ఏమైనా చెప్పానంటే 2 అడుగులు పైకి లేచి పుసుకొడతాడు. సర్లే తల్లి, నేను ఇలా మాట్లాడుతూనే ఉంటాను, నువ్వు వింటూనే ఉంటావు. నువ్వు అలా మేలుకుంటే నీ ఆరోగ్యం అయిపోద్ది. అందుకని నా బంగారు అమ్మ, నేను జోలపాట పాడతాను, అది వింటూ నిద్రపోతావా? ఆ? ఆ. చల్లని మల్లెలతో ఊయల కటామాత, చల్లగా శయనించు లాలి జోలాలి. వేపతో విసిరి నీకు పూజలు చేసే వేళ, తల్లిరో నిదురించు లాలి జోలాలి. ఈ జగతి నేలే తల్లికి కన్న బిడ్డ నేనేగా, కలల తేలిపోవమ్మా నన్ను కన్న తల్లి. చల్లని మల్లెలతో ఊయల కటామాత, చల్లగా శయనించు లాలి జోలాలి. తలదిండు వేపాకే పూల పక్క, తల్లి శయనిస్తే జోలాలి పాడే బిడ్డ. ఎన్ని నాళ్ళ పుణ్యమో ఈ వరం దొరికెనే, ఆనందం పొంగెనమ్మా వెల్లు వెల్ల కన్నుల. దేవి మహాదేవి ఏ సేవ చేయగలని, పాదం నీ పాదం సర్వదోషాలు తొలగించునే. చల్లని మల్లెలతో ఊయల కటామాత, చల్లగా శయనించు లాలి జోలాలి. గోరుముద్దలందించి తినిపిస్తే వేడుకగా, భువనం పులకించి మరచునమ్మ ఆకలిని. మదిలో వ్యథ నీకు విన్నవిస్తే చాలునుగా, పెతలే కనిపెట్టి మోక్షమిచ్చు మాతవుగా. దేవి మహాదేవి నీ దీవెన చాలునమ్మా, నీవే మా సర్వం అని నమ్మిన వారమమ్మా. చల్లని మల్లెలతో ఊయల కట్టమాత, చల్లగా శయనించు లాలి జోలాలి. వేపతో విసిరి నీకు పూజలు చేసే వేళ,
తల్లిరో నిదురించు లాలి జలాలి ఈ జగతి నేనే తల్లికి కన్న బిడ్డ నేనేగా కలల తేని పావమ్మ నన్ను కన్న తల్లి చల్లని మల్లెలతో ఎలకట్ట మాత చల్లగా సింగించు లాలి జలాలి నీకోసం సంతరించి ఏం తెచ్చాను తెలుసా? ఏముంది మామూలుగా తెచ్చే ఉప్పు చింతపండు అంతేగా. అవేం కాదు. నువ్వెప్పుడు నన్ను ఒకటి అడుగుతావే, గుర్తుందా? ఆ, కచ్చి 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 కచ్చి. హాయ్ బలోను అన్నయ్య అన్నయ్య ఇవ్వన్నయ్య. ఉండమ్మా, నేను ఎదుగునండి. చాలు 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 ఇవి ఇవి ఇవి. చాలా ఇందా. ఏంటమ్మా చెల్లె, ఏమైందమ్మా? బెలూన్ చేతిలోకి రాగానే ఎందుకమ్మా కన్నీళ్ళు? ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు, నా అన్నయ్య ఊపిరి. ఇది నేను భద్రంగా దాచుకుంటాను. పట్టి పిచ్చి పిల్ల, ఈ మాత్రానికి కన్నీళ్ళు ఎందుకమ్మా? ఇంకా చిరతనం పోలేదు. రామ్మా రా, ఆనందిందాం. నన్ను చూడు. రామ్మా రా. వచ్చి ఎంతసేపు అయింది? ఏంటి గురు, నే వచ్చింది కూడా తెలియకుండా మంచి దీర్ఘాలోచనలో ఉన్నావు. నేను 2-3 సార్లు ప్రయత్నించాను. నా మంత్రశక్తిని మించిన దైవశక్తి ఆ అమ్మాయి దగ్గర ఉంది. ఆ శక్తి ఆ అమ్మాయిని కాపాడుతున్నంత వరకు నేను తన్ని ఏమీ చెయ్యలేను. ఇప్పుడు ఆ మాట అంటే ఎలా గురు? తన వల్ల నా ప్రాణానికే ప్రమాదం. చెప్పాను కదా. కాస్త ఓపిక పట్టండి. అష్టసిద్ధులకై యాగం చేయబోతున్నాను. ఆ ప్రచండ యాగం పూర్తయితే ఏ దేవతలైనా ఎదిరించే శక్తి నాకు వస్తుంది. మంత్రంతో సాధించలేంది తంత్రంతో సాధించవచ్చు. శత్రువుని జయించడానికి 2 మార్గాలున్నాయి. మీ వంటి బలశాలి కోరుకునేది యుద్ధం, నా వంటి బుద్ధిశాలి కోరుకునేది పరిష్కారం. వాళ్లలో ఒకటివై అనుకున్నది సాధించు. మంచివాళ్లా నటించు. ఏ అమ్మవారు తన్ని రక్షిస్తోందో ఆ అమ్మవారు నుంచి తన్ని దూరం చేయి. నీ విజయం సులభమవుతుంది. ఇవాళే దేవీపురం వెళ్తాను, నటిస్తాను మంచివాళ్ళ. ఏంటన్నయ్య ఇంతలో వచ్చేసావు? అమ్మవారికి దండ కట్టడానికి పువ్వులు కోయాలిగా. నీకోసమేనమ్మా ఎదురు చూస్తాను. ఎవరో రవికిరణ్ అట వచ్చి పూలని కోసిపోయాడు. అయ్యో, నేను ఎంతగానో చెప్పానమ్మా, ఎప్పుడు నువ్వే వచ్చి కోసుకుపోతావని. అతనికి ఏదో మొక్కుందట, పూలన్నీ కోసిపోయాడు. మీరు రవికిరణ్, మీ ఊరికి కొత్తగా వచ్చాను. ఆ, అది మీరేనా? ఈ దండ తీసుకెళ్లి మీరే అమ్మవారికి వేయండి. లేదండి, దైవానికి ఆడామగా తేడా లేదు. నేను వేస్తే ఏంటి, మీరు వేస్తే ఏంటి, మీ చేత్తోనే ఈ దండ అమ్మవారికి వేయండి. సరే సరే, ఆలస్యం అవుతుంది, మీరు గుడికి బయలుదేరండి. మీది చాలా మంచి మనసు అండి, ఈ పువ్వులాగా. మంచివాణ్ణి కాదు, మిన్నాగుని. ఎవరమ్మా మీరు? నేను పక్కింటి మీనాని. అవును, మీకు కళ్ళు కనిపించవనుకుంటాను. నేను వచ్చింది ఎలా తెలుసుకున్నారు? అదా, పూలవాసన వల్లమ్మా. తెలివైన వారే. ఈ ముగ్గు కూడా మీరు చాలా బాగా వేశారు. అయ్యో, ఆ ముగ్గు నేను వేయలేదు, అన్నయ్య వేశాడు. మగాళ్ళు కూడా ముగ్గులేస్తారా? నా కోసం నా అన్నయ్య ఏమైనా చేస్తాడు. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మా అన్నయ్యనండి. మీ అన్నయ్యని చూడకుండానే వారి మీద గౌరవం పెరిగింది. వారి పేరు? వెలుగు చూడలేని ఈ చెల్లెలి అన్నయ్య పేరు
రవికిరణ్ ముచ్చటగా ఉంది కదూ. అమ్మా నేను తర్వాత తింటారు గానీ ముందు నువ్వు తిను. అన్నయ్య తినమ్మా, ఇందా నా బంగారు తల్లివి కదా. ఏంటమ్మా నెమ్మదిగా తినమ్మా, ఇంకా చిన్నపిల్లలాగే తింటావు. ఏం లేదన్నయ్య, నన్నెవరో తలుచుకుంటున్నారు. ఏంటమ్మా అన్నావు? నన్నెవరో తలుచుకుంటున్నారు అన్నాను. ఏంటన్నయ్య ఏమైంది? ఏం లేదమ్మా, నువ్వు నన్ను తలుచుకోవాలి, నేను నిన్ను తలుచుకోవాలి. ఇప్పుడు ఎవరో నిన్ను తలుచుకుంటున్నారంటున్నావేంటమ్మా? క్షమించనయ్యా, ఏదో తెలియకన్నాను. పర్వాలేదమ్మా, పర్వాలేదు. అమ్మా నేను గొప్ప చెప్పడం కాదమ్మా, మనలాంటి అన్నా చెల్లెళ్ళు ఈ లోకంలో ఎక్కడా ఉండరమ్మా. మన్ని మించిన అన్నా చెల్లెళ్ళు ఉండరని ఎందుకు అనుకోవాలి? ఈ ఊర్లోనే ఉండొచ్చు. ఉండొచ్చమ్మా, నాకన్నా మంచి అన్నయ్య ఉండొచ్చు, కానీ నీకన్నా మంచి చెల్లెలు ఎక్కడా ఉండదమ్మా, ఎక్కడా ఉండదు తల్లి. వారి అడుగుల పక్కనే నేను అడుగులు వేస్తే మాణిక్యం, ఏమిట్రా ఇది? నేను ఆశగా అడుగులు వేసే దారి కట్టంగా ముళ్ళు తీసుకొచ్చి పెట్టా. అర్థమైంది, అన్నయ్యకి తెలియకుండా నేను వాడిని ప్రేమించడం నీకు ఇష్టం లేదు. ఎందుకరా మాణిక్యం, రోజు రోజుకి వారి మీద నాకు ప్రేమ పెరుగుతోంది, కానీ అన్న ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు సరేనా? ఏరా మాణిక్యం, ఎక్కడికి వెళ్ళావరా? ఏం జరిగిందిరా? నోరంతా రక్తమేట్రా? ఏమ్మా వీడిని ఏమడిగినా బుస్సు బుస్సుమని నిన్నే చూస్తున్నాడు. వీడికి దెబ్బలే తగిలిందో నీకేమైనా తెలుసమ్మా? నాకేమీ తెలీదన్నయ్య. తెలీదా? అయ్యో, నోట్లో ఏదో ముల్లో మేకో గుచ్చుకుని ఉంటుందమ్మా. ఒరే మాణిక్యం, నాకు తెలిసిందల్లా ఈ పసుపు వైద్యం ఒకటేరా. ఇప్పుడు నేను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాననుకో, డాక్టర్ నిన్ను చూసి పారిపోతాడు, వాడిని వెతుకోలేక నేను చావాల్సి వస్తుంది. ఇప్పటికి తెలుసుకో. అందుకే మనుషులకే దిక్కులేని ఈ రోజుల్లో నువ్వు ఒంటరిగా వెళ్ళొద్దురా అని మొత్తుకునేది. ఏంటి వీడు? ఏమ్మా ఏంటమ్మా ఈ మాణిక్యం గాడు మన ఇంట్లో ఉన్న ఎరుపు కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వేసాడు? ఎరుపు అంటే డేంజర్ కదా. ఏంటనియా నువ్వు?
ఆ అమ్మవారు నుదుట ఉండే కుంకుమ కూడా ఎరుపే కదా, మరి అది డేంజరా? నిజమే కదా, నా చెల్లెలంటే నా చెల్లెలే. డ్రామా పూర్తవలేదే, ఇంటర్వెల్లోనే పెడుతున్నావు. ఎక్కడికి? ఇలా చూడు, నువ్వు డబ్బులు ఇచ్చావు, గుడ్డి చెల్లెలుగా నటించాలని వచ్చాను. కానీ అటువంటి మంచిదాన్ని మోసం చేయడానికి ఇప్పుడు మనసు ఒప్పుకోవడం లేదు. నాకు ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు నచ్చవే. మొన్నటిదాకా లేదు, ఇంతలో ఏమైంది? పాపం మీనా అమాయక పిల్ల, తన జీవితం నాశనం చేయడానికి నేను నీకు సహకరించడం తప్పనిపిస్తోంది. దయచేసి నన్ను వదిలి మా ఊరు వెళ్ళిపోతాను. చూడు, ఆడపిల్ల ఆశపడితే అది నెరవేర్చిన వాడే నిజమైన మగాడు. నాకెప్పుడు బోనస్ ఇవ్వడం అలవాటు. నువ్వు ఈ ఊరి నుంచి వెళ్తానంటున్నావు. నేను నిన్ను ఈ లోకం నుంచే పంపిస్తాను. చెల్లెల్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు. పాప అన్యాయంగా చచ్చిపోయింది. ఎవడో మాయ మాటలు చెప్పి మోసం చేసుంటాడు. పాప అవమానం తట్టుకోలేక ఊరేసి చచ్చిపోయింది. ఏంటమ్మా నువ్వు అనేది? వారిని నేను పెళ్లి చేసుకుందామని. పెళ్ళే? ఏమ్మా, ముందే నిర్ణయించుకున్నావా? సరేనమ్మా మీనాక్షి. అమ్మా, నువ్వు అడిగింది ఏదైనా ఈ అన్నయ్య కాదన్నాడా? నీ సంతోషమే నా సంతోషం అమ్మా. నీ సుఖమేమ్మా నేను కోరుకునేది. అతనికిచ్చి నేను పెళ్లి చేస్తాను కదా, వదిలే. ఏంటమ్మా, నేనుండగా నీకు భయం ఏంటి? నా చెల్లెల కోసం ఏమైనా చేస్తాను. రవికిరణ్, రవికిరణ్, ఇంతవరకు మీతో నేను మాట్లాడాను, కానీ మీ గురించి ఊళ్ళో వాడు మాట్లాడుకోవటం విన్నాను. ఎంతో ప్రేమగా చూసుకునేవారట చెల్లెల్ని, తను ఆత్మహత్య చేసుకుందటగా. ఇప్పుడేనండి మీరు ధైర్యంగా ఉండవలసింది. ఎలా ఉంటాను? నాకున్నది నా చెల్లెలు ఒక్కతే, తను పోయింది. ఇక నేను ఎందుకు జీవించను? అయ్యయ్యో, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి. ఈ సమయంలో నేనేమి మాట్లాడకూడదు. అయినా నా మనసులో ఉన్న మాట నీకు చెప్తున్నాను. ఇంతవరకు మీ చెల్లెల కోసం మీరు బతికారు, ఇక నుంచి నా చెల్లెల కోసం మీరు బతకాలి. అయ్యయ్యో, ఏమిటండి? నేను నాకంత అర్హత? నా చెల్లెలకి మీరంటే ప్రాణం కంటే ఎక్కువ. దాన్ని మీరు పెళ్లి చేసుకుంటే మీకు తోడుగా ఉంటుంది, నాకు సంతోషంగా ఉంటుంది. సరే అనండి. నిజం చెప్తున్నాను, ఒక అన్నయ్య మనసు మరో అన్నయ్యకే తెలుస్తుంది, అందుకే ఒప్పుకుంటున్నాను. అది చాలండి, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం ఆవిడతో చెప్పేస్తాను. ఆగండి. ఏంటి? ఆవిడంటే ఏంటి? ఆవిడ తెలీదా? ఆవిడేనండి నన్ను బతికించిన అమ్మ, సాక్షాత్తు మహాదేవి. ఆవిడ చెప్పకుండా ఇంతవరకు నేను ఏ పని చేయలేదు. వెంటనే వెళ్ళి ఆవిడకి విషయం చెప్పి పెళ్లికి తీసుకొస్తాను. అరే, మీరొకరండి. ఏంటంటే? ఏంటంటే మీ చెల్లెలకేమో పెళ్లి జరగబోయేది పక్క ఊరిలో. అవును. అందుకని ఈ తల్లి ఆ ఊరికి వచ్చేస్తే మరి ఈ ఊరిని ఎవరు కాపాడతారు? అరే, అది మట్టి పొరకు తోచలేదే. ఉన్నమాట అన్నారు. ఇలా చూడండి, అసలే ఆ తల్లి ఉన్న ఊరు వదిలేసి వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ ఊరు ఎవరు కాపాడతారు? సరైన సమయానికి గుర్తు చేశారు. ఇప్పుడు ఆవిడ పెళ్లికి రాకూడదు, అంతే కదా? అవును. మీరేం బాధపడకండి, నేనున్నాను కదా. తల్లి, తల్లి, ఆవిడ ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఆవిడ లేని చోటు ఎక్కడ ఉందండి? అమ్మా పరాశక్తి. తల్లి, తల్లి, ఒక ముఖ్యమైన విషయం. నా చెల్లెలి వివాహం. ఏంటి? నా చెల్లెలు నాకెంత ముఖ్యమో నా చెల్లెలకి రవికిరణ్ అంత ముఖ్యం. అందుకనే నిన్ను అడగకుండా నిర్ణయం తీసుకున్నాను. పో అమ్మా. ఇంకో విషయం, పందిరి దగ్గర నుంచి భోజనాల వరకు అన్ని నేనే చూసుకుంటున్నాను. నువ్వు మాత్రం అక్కడికి రావద్దు. నేను వద్దన్నా నువ్వు అక్కడికి వస్తావు. నువ్వు రాకుండా ఉండడానికి తెలివిగా నేను పని చేస్తున్నాను. చూడు అమ్మో, నువ్వు అక్కడికి వచ్చావంటే ఈ ఊరిని ఎవరు కాపాడతారు? ఎంతలే, నేను చెప్పింది ఎలా ఉంది? తల్లి, నాకు చెప్పకుండా నువ్వు ఈ గీత దాటి రాకూడదు.
ఇది నా మీద ఒట్టు. అరే చూసావా, హడావుల్లో నీకు లెక్కలు చెప్పడం మర్చిపోయాను తల్లి. అబ్బో పెద్ద లక్షలు కోట్లు అయినట్టు ఒట్టి చచ్చు లెక్క వచ్చి మొత్తం చెబుతాలే. అమ్మా చెల్లె, బావగారు ముందే అక్కడ బయలుదేరి వెళ్ళారు. బండి కూడా రెడీగా ఉంది, నువ్వు తొందరగా రామ్మా. ఆడపిల్లలు అంటేనే ఆలస్యం. అరే నా చెల్లెలి అమ్మా, నువ్వు మహాలక్ష్మి అమ్మా. ఏంటన్నయ్యా, ఇంట్లోంచి వెళ్లే ముందు మాణిక్యం ఇలా ప్రవర్తిస్తున్నాడు? నువ్వేమి దిగులు పడకమ్మా. వీడిని లోపల పెట్టి తాళం వేసి మన ఇద్దరం పెళ్లికి వెళ్ళి వచ్చేద్దాం. వచ్చిన వెంటనే మొదటి పని వీడిని తీసుకెళ్లి డాక్టర్ చూపించడమే. వీడి ఆగడాలు రాను రాను ఎక్కువైపోతున్నాయి. నువ్వు ఉండి వస్తాను. అరే అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? పెద్ద పుడింగ్ అని ఫీలింగా? ఓ ఓ ఓ ఓ వచ్చేదాకా నోరు మూసుకొని పెట్లో పడు, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు. పెళ్ళే అక్కడ నీకు పెళ్ళైన తర్వాత ఈ పెట్టె తెరవటం, అంతవరకు వీడు పస్తే. వీడికి మాత్రం శాస్తి జరగాల్సిందే. రమ్మా చెల్లె వెళ్దాం. భజంత్రులు చెల్లెమ్మా చెల్లెమ్మా చెల్లెమ్మా, నీకు కావాల్సినవన్నీ ఇందులో సర్దానమ్మా. ఇదిగో నీకు ఇష్టమైన బెలూన్ కూడా పెట్టాను. ఇవన్నీ లోపల పెడతానమ్మా. ఇందులో ఉన్నాయి నా సరుకు, మీకు తెలిసిందే కదా. ఎక్కండి ఎక్కండి ఎక్కండి. తమరెక్కడికి? నేనా? మా బావగారు ఎప్పుడు సరదాగా మాట్లాడతారు. చెల్లెకి సాయం రావుతా మరి. వద్దు వద్దు. వద్దేంటి? ఏంటి బావగారు, నేనేగా ఎప్పుడు నా చెల్లెలు సాయంగా ఉండేది. నేను లేకపోతే నా చెల్లెలు బాధపడుతుంది బావగారు. అవన్నీ తాళి కట్టడానికి ముందు. ఇప్పుడు నేను తనకి తాళి కట్టేశానుగా, తను నా భార్య. ఇక మీద నేనే తనకి సర్వస్వం. మీరు వచ్చారనుకోండి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని కాస్త సైడ్ అవ్వండి. బావగారు, నా చెల్లెలు ఒట్టి అమాయకురాలు. ఇంకో 10 నెలల్లో తను బిడ్డని కనబోతోంది. తను ఏమి తెలియని అమాయకురాలా? ఇలా చూడు, నాకు చిలువూరు జమీన్లో ఉద్యోగం దొరికింది. మేమిద్దరం ఆ ఊరికి వెళ్తున్నాం. అటువంటి పెద్ద సంస్థానాల్లో నీలాంటి పేదాబికి ఉండకూడదు. ఒకవేళ వస్తే అది నాకు అవమానం. ఎక్కవే. ఏమండి, ఇది ఎవరిలో? ఇది రామరాజుల్లో. రామరాజా? ఆయనెవరు? నేనే. మీరా? మీ పేరు రవికిరణ్ అన్నారు. ఓ, రవికిరణ్ అన్నానా? నేను అప్పుడప్పుడు నోటికి ఏ పేరు వస్తే ఆ పేరు చెప్తూ ఉంటాను. అందులో ఒకటి రవికిరణ్. మనకి ఇంకా 1000 పేర్లు ఉన్నాయిలే. ఎందుకే హారతి?
నా తమ్ముడు తీసుకొచ్చే వాళ్ళందరికీ హారతి ఇస్తూ కూర్చుంటే 24 గంటలు చాలవు. పో లోపలికి. ఏమండి ఈవిడెవరండి మిమ్మల్ని తమ్ముడు అంటుంది? ఏమి ఊళ్ళో అంత తమ్ముడిని బావా అంటారా? కాదండి, కళ్ళు లేని ఒక చెల్లెలు మాత్రమే ఉందని చెప్పారు. చెప్పాను, ఇప్పుడు లేదు. ఇలా చూడు, నా స్టోరీలో క్షణానికో ట్విస్ట్ క్లైమాక్స్ వస్తూ ఉంటుంది. నువ్వు విని అదిరిపోయావనుకో, తర్వాత హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావు. ఇంకా ఫస్ట్ నైట్ కూడా మనకి జరగలేదు. లేదండి అది ఏయ్, ఏంటే ఇంట్లోకి వచ్చి రాగానే లాయర్ లాగా క్రాస్ ఎగ్జామ్ చేస్తున్నావు? రా లోపలికి. లోపలికి వెళ్ళవే. దొరికావు. రావే. నీ ముందు రా. వాడిని కట్టి పారేసి. ఇవాళ నీకు నాతోనే ఫస్ట్ నైట్. ఏయ్. 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 ఏమిటండి ఇది? ఏంట్రా ఫస్ట్ నైట్ రూమ్ లో ఎవడో వచ్చి రేప్ చేస్తున్నాడని కన్ఫ్యూజ్ అయ్యావా? వదిలిపెట్టను. ఏం పనండి అసహ్యంగా? అయ్యయ్యో, నీకు కొత్త ట్రెండ్ తెలియదు అనుకుంటాను. సి, ఇదొక టైపు దోబూచులాట. రోజు ఒకే టైప్ లో తినలేం కదా. ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ ఇటువంటి ఆట కూడా ఒక విధంగా జాలీగా ఉంటుంది. ఛీ! దీన్ని చిత్రహింస అంటారండి. అవును, కరెక్టే. వా, వద్దు, నీ ఇష్ట ప్రకారమే అహింసా మార్గంలో మనం ఫస్ట్ నైట్ సెలబ్రేట్ చేసుకుందాం. మీనా, రా మీనా. ఆగు, ఎవరు నువ్వు? అడిగేది నిన్నే. గంధపు చక్కెర స్మగ్లర్ వా? ఇచ్చేస్తాను, చెప్పా. పౌర్ణమి రోజున భరణి నక్షత్రంలో పుట్టిన మీనా అనే అమ్మాయిని విజయదశమి నాడు ఫలిస్తే ప్రచండ యాగం ఫలించి అష్టసిద్ధులు చేకూరు. గురు, కబురు చేసావు దేనికి? ప్రచండ యాగం చేస్తున్నానని చెప్పానే, అది పూర్తయ్యే రోజు వచ్చింది. ఇక ఒకే ఒక్క బలిస్తే యాగం పూర్తవుతుంది. పూర్తి చేస్తే సరి. బలి ఇవ్వడానికి ఏం కావాలి? గొర్రె, బర్రె, ఓ మందనే పంపిస్తాను. దీనికి మనిషినే బలివ్వాలి, అది కూడా నీ భార్యని. ఏంటి గురు, క్లోజ్ చేయడానికేగా నేను దానికి తాళి కట్టింది. దాన్ని నేను క్లోజ్ చేస్తే ఏంటి, నువ్వు క్లోజ్ చేస్తే ఏంటి? సరే, బలి పూజ ఎప్పుడు చేస్తున్నావు? ఆయుధ పూజకి మరునాడే బలి పూజ. ఆ రోజు బలిస్తేనే కార్యసిద్ధి కలుగుతుందని పలకల్లో రాసుంది. ఆయుధ పూజ? ఆయుధ పూజకు ఇంకా 4 రోజులు ఉందిగా. అంతవరకు ఆ మీన బతుకుంటానంటావా? ఆహాహా, ఆ రోజు నీ భార్యని బలిస్తేనే ఆ దేవతని ఎదిరించే శక్తి నాకు వస్తుంది. అందాక ఓపిక పట్టు. ఓకే గురు, నీ మాట నేను ఎప్పుడు కాదన్నా. సో మీనా ఆయువు తీరే ఆఖరి రోజు విజయదశమి. ఏమండి అందులో? ఏంటి, ఇందులో మీ అన్నయ్య ఊపిరి ఉందా? మీ అన్నయ్య ఊపిరి ఆగిపోయింది. మాణిక్యం, చెల్లయ్య మనసు పడ్డ వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుందని ఆశించానురా. ఇప్పుడు అక్కడ ఎలా ఉందో ఏంటో తెలియదురా. ఇవాళ ఏమైనా సరేరా,
నేను వెళ్ళి అమ్మాయిని చూసేస్తాను. కానీ నిన్ను మాత్రం తీసుకెళ్ళటం కుదరదురా. బావగారికి నువ్వంటే అసలు పెడి చావదు. ఇంతవరకు నేను తిన్న తిట్లు చాలవరా? నువ్వు కూడా తినాలరా మాణిక్యం. నువ్వేం కోపం తెచ్చుకోకు. నేను వెళ్ళి చెల్లాయిని చూసి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. హలో, అమెరికా నుంచా? అత్తయ్య బాగున్నారా? అయ్యో, మాకంత అదృష్టం కూడానా? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. త్వరగా పంపండి. అలాగే, ఉంటాను. తమ్ముడు, ఒరే తమ్ముడు, సంతోషకరమైన విషయం రా. రే, ఏంటి అరుపు లౌడ్ స్పీకర్ లాగా? కాస్త మెల్లిగా మాట్లాడలేవా? మెల్లిగా మాట్లాడటానికి ఇదేమైనా అల్లా టప్పా విషయం అనుకున్నావా? అమెరికా నుంచి మన అత్తయ్య కూతురు గాయత్రి వస్తుందిరా. వావ్, గాయత్రా? ఎప్పుడు? వచ్చే వారం. చిన్న పిల్లగా వెళ్ళింది, పెళ్ళిడికొచ్చి వస్తోంది. తమ్ముడు, నువ్వు దాన్ని ఎలాగైనా ఒళ్ళో వేసుకోరా. మన అంతస్తు ఆకాశం ఎత్తి ఎదుగుతుంది. అవును, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఆస్తి మొత్తం దాందే కదా. దాన్ని సొంతం చేసుకుంటే ఆస్తి అంతా నాదే అవుతుంది. చేసుకుంటా. మంచి విషయం మాట్లాడుకుంటే రావాలా? అవునరా తమ్ముడు, గాయత్రికి దీని గురించి ఏమని చెప్తావు? ఆ? భావి భారత ప్రధాని పరిచయం చేస్తాను. ఏటక్క దీన్ని పట్టుకుని? ఇది మన ఇంటి పని మనిషి. నేను ఇంటి కోడలని దాని దగ్గర వాగితే? మాటలు వస్తేనేగా తర్వాత వాగ్గలిగేది. మాట్లాడకుండా చేసేద్దాం. ఈ రోజు నుంచి నీ క్యారెక్టర్ చేంజ్ అవుతోంది. నువ్వు మూగదానివి, ఎవరితోనూ మాట్లాడకూడదు. మాట్లాడకుండా ఇలా చెప్ప. మాట్లాడకుండా ఎలానా? బా 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 ఇలా. నా మాట మీరి నువ్వు ఏదైనా మాట్లాడావో మీ అన్నయ్య ప్రాణాలతో ఉండడు. ఏది నే అన్నట్టు అన్న చూద్దాం. అప్పుడే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యావే. గుడ్ గుడ్. అరే, ఏంటి ఇలా ఊరుతుంది? పెద్ద మాన వచ్చేటట్టుంది. ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి? ఆ కొంపలోకి వెళ్ళి దూరటమే. నేను మీకు చెప్పిందేమిటి, మీరు చేసిందేమిటి? ఆ మీనాని పెళ్లి చేసుకోమని మీకు సలహా ఇచ్చింది దేనికి? దాంతో కాపురం చేయటానికా? కాదు, చంపటానికి. మర్చిపోయారా? మరవటం కాదు, మైకవండి. దాని అందానికి బానిసై చంపడానికి బదులు చంకరెక్కించుకుంటున్నాడు. ఇది ఏమైనా గుర్రాల చావిడ, ఎరువుల కొట్ట? ఇంత కంపు కొడుతుంది. 3 ముళ్ళు వేసావు, 3 రాత్రుల ముచ్చట తిరింది. మరి ఇంకేంట్రా? గాయత్రి ఉందే, మీ నాకన్నా అందగత్త, అంతస్తు గలది, అమెరికా నుంచి వస్తుంది. దానికి తాళి కట్టే దీని తాళి తెంచాయి. అక్క, మీనాన్ని ఎప్పుడు క్లోజ్ చేయాలో నాకు తెలుసు. నేను చేస్తా, నువ్వు చూస్తూ ఉండు. ఒరే దుర్మార్గుడా, నా చెల్లెల్ని చంపడానికి రా నీకు ఇచ్చి కట్టబెట్టింది. అయ్యో, ఇది హంతకుల ముఠ అని తెలుసుకోలేకపోయాను రా. తెలియదు కదా? ఇప్పుడు తెలుసుకో. నీతోనే మొదలెడతాం. రే, నేను ఇప్పుడే వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ బండారం బయట పెట్టబోతే చూడండి రా. నువ్వు వెళితేనే కదరా. రే, వదలండి రా, వదలండి. రే, నా చెల్లెల్ని కాపాడుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళండి రా. రే, నా చెల్లెల్ని నాతో పంపండి రా. అది ఒట్టి అమరకురాలరా, దానికేం తెలియదురా. రే, నా చెల్లెల్ని నాతో పంపండి రా. అమ్మా, అయ్యో, అవ్వా, అయ్యో, నీ బిడ్డ వచ్చాను తల్లి. తొందరపడి అవమానపడి ఇప్పుడు దెబ్బలు తిని వచ్చాను తల్లి. నేను ఒక పిచ్చాడినమ్మా. నీ ముందు గీత గీసి నా బతుకు నాశనం చేసుకున్నాను తల్లి. నేను చస్తే నీ కాళ్ళ దగ్గరే తద్దామని వచ్చాను తల్లి.
చివరిసారిగా ఆదాయం ఖర్చులు తెలియజేద్దామని వచ్చారు తల్లి. తల్లి ఈ తడవ ఎక్కువ ఆదాయం తల్లి, ఎక్కువ ఆదాయం. శోధన, వేదన, కష్టాలు, కన్నీళ్లు. తల్లి ఇంతవరకు ఎన్నడూ రాని ఆదాయం వచ్చింది. అయ్యో ఖర్చుల వివరాలు విని తల్లి. పరువు, మర్యాద, సంతోషం, నమ్మకం ఇవే తల్లి ఖర్చు. మిగిలిందల్లా ఈ ప్రాణం ఒక్కటే తల్లి. ఇదే కడసారి ఖర్చు తల్లి. నా గురించి నాకు బాధ లేదమ్మా, నా చెల్లెల్ని కాపాడమ్మా. అయ్యో అయ్యో తప్పమ్మా, తప్పు అమ్మా. నేను నా చెల్లెలు అన్న ఒక్క మాట వల్లేనమ్మా నాకే గతి పట్టింది. ఏదో తెలియకన్నానమ్మా. అది నీ బిడ్డ, నీ బిడ్డని నువ్వు వెళ్ళి కాపాడుకో, నువ్వు వెళ్ళి కాపాడుకో. నేను వేసిన గీత నేనే తుడిపేస్తానమ్మా, నేనే తుడిపేస్తాను. నేనే తుడిపేస్తానమ్మా. గాయత్రి, గాయత్రి, ఏమిటమ్మా ఇది? అమెరికా నుంచి వస్తున్నావు, జీన్స్ టీ షర్ట్ వేసుకుని అందంగా ఉంటావని నేను ఆశపడితే పట్టు చీర కట్టుకుని మా ఊరి మహాదేవిలో వచ్చి నిల్చున్నావు. ఇప్పుడు మహాదేవి అనే అంటావు, పోను పోను కాళికాదేవి అంట. అయ్యో, కాళికాదేవిని కళ్ళేర చేయకు, తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. హాయ్ గాయత్రి, హౌ ఆర్ యు? ఏమిటమ్మా అలా చూస్తున్నావు? మా తమ్ముడు రామరాజు, ఈ ఊరికే రారాజు. ఏమిటి? అక్క, ఫారెన్ నుంచి వచ్చిందంతా రాజు రారాజు అని చెప్తే ఏమర్థం అవుతుంది? అర్థమయ్యేది చెప్పాలి. ఏం లేదు గాయత్రి, ఈ విలేజ్ లో నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, హీరో ఒకే ఒకడు, అది నేనే. మహిషాసురుల్లాగానా? గాయత్రి, చాలా రోజుల ఏమిటమ్మా తర్వాత ఇది? అమెరికా నుంచి వస్తున్నావు, బోలుడిని తీసుకొస్తావని నేను అనుకుంటే తమలపాకు పెట్టిలాగా చిన్న పెట్టి తీసుకొచ్చావు. కాస్త పెద్ద తీసుకురాకూడదు? ఇంకా బుద్ధి రాలేదా? నగల పెట్టి మీద ఆశపడే కదా మీ నాన్న శవపేటికలోకి పోయాడు. అయినా మీ కుటుంబానికి పెట్టె మీద ఆశ పోలేదా? మా ఫ్యామిలీ పెట్టి మ్యాటర్ గురించి నీకెలా తెలుసు? రేయ్, మా నాన్నతో గొడవపడే కదా అత్తయ్య అమెరికా వెళ్ళింది. మన కథ గాయత్రికి తెలియదా ఏమిటి? Yes. ఉండు, అమెరికా నుంచి ఏం తెచ్చిందో చూద్దాం. జాగ్రత్త జాగ్రత్త, వజ్రాలు ఉంటాయేమో. ఏయ్ గాయత్రి, అమెరికాలో నువ్వేమన్నా ఆశ్రమంలో ఉన్నావా? విభూది, పసుపు, కుంకుమ ప్యాకెట్లు తీసుకొచ్చావు. ఏమిటిది? నిమ్మకాయ, ఊరగాయ పెట్టారుకా? కాదు, కొందరి పిచ్చిని వదిలించడానికి. ఆ? అందరూ నన్ను వెతుక్కుంటూ వస్తారు, నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. బాగున్నావా? నా ముందే నువ్వు నటిస్తున్నావా? దిగులు పడకు, త్వరలో నువ్వు మాట్లాడతావు, మాట్లాడిస్తాను. ఊరు నుంచి ఏం తీసుకొచ్చావని అందరూ నన్ను అడిగారు, కానీ ఎవరికీ ఏం తీసుకురాలేదు. నీకు మాత్రం ఒకటి తీసుకొచ్చాను. ఏమిటో తెలుసా? ఇందులో ఉన్నది ఉట్టి గాలి కాదు, నీ మీద పంచప్రాణాలు పెట్టుకున్న ఒక వ్యక్తి ఊపిరి. ఇందులో ఉన్నది ఒట్టి గాలి కాదు,
నా అన్నయ్య ఊపిరి. ఇది నేను భద్రంగా దాచుకుంటాను. నేనిక్కడికొచ్చింది నీకోసమే. నువ్వు ఆశించిన విధంగా అంతా సవ్యంగా జరుగుతుంది. అమెరికా నుంచి వచ్చారు గాయత్రం గారు ఆ కంబలు తీసుకెళ్తున్నానండి. మీరు తీసుకెళ్తానంటారా? దానికి నా దగ్గర ఎందుకు మా మూగదల యాక్టింగ్? తను వచ్చింది అమెరికా నుంచి. తెమ్మంది అమ్మవారికి ఇష్టమైన అంబలి. ఇదేమిటి? ఏమిటి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? భయమా? అంబలి తీసుకొచ్చావు, నంచుకోవడానికి కాస్త వర్రగా మిరపకాయ తేలేదా? ఈ మాట ఎక్కడో విన్నట్టుగా ఉందా? మాట్లాడవా? నిన్ను మూగదానిలా నటించమని చెప్పారా? మరి మాట్లాడు. నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. సరే, నేను మాట్లాడతాను. మీరు తినండి. నాకెందుకు చెప్పు. ప్రొద్దుటి నుంచి ఏమీ తినకుండా ఉన్నది నువ్వు. నువ్వే తినాలి. కాదు, మీరే తినాలి. కాదు, నువ్వే తినాలి. మీరే తినాలి. నువ్వే తినాలి. మీరే తినాలి. సరే, నీకు వద్దు, నాకు వద్దు. బొమ్మ బొరుసు వేసి చూద్దామా? బొమ్మ అయితే అంబలంతా నాకు, బొరుసైతే నీకు. బొమ్మ కాకుండా బొరుసు కాకుండా నిలువుగా నిలిచింది. నువ్వే ఏదో మంత్రం వేసుంటావు, మాయలాడి. బొమ్మ కాకుండా బొరుసు కాకుండా నిలువుగా నిలిచింది ఏంటబ్బా? నువ్వే ఏదో మంత్రం వేసుంటావు, మాయలాడి. నువ్వెవరు? నువ్వా? ఉండమ్మా, ఉండు, ఇప్పుడు వస్తాను. పాల బిందెసుకుని ఎక్కడికే బయలుదేరావు? అమ్మవారికి పాలాభిషేకం చేస్తే పుణ్యమని. ఎక్కడుందే అమ్మవారు? ఈ ఊరికి దేవుడు నా తమ్ముడు ఒక్కడే. పాలాభిషేకం అంట, పాలాభిషేకం. భగవతి
తమ్ముడు తమ్ముడు మన ఇంట్లో వింత జరిగిపోతోంది. పాల బిందె గాలిలో తేలి పాలధార కురిపిస్తోంది. అయ్యో, ధారగా కురవడానికి అదేమన్నా పాల లేక నీళ్ళ? ఏదైనా కలగానుంటావు. కావాలంటే నువ్వే వెళ్ళి చూడు. గాయత్రికి ఆకాశం నుంచి అభిషేకం జరుగుతుంది తమ్ముడు. అక్క ఇలా చూడు, నువ్వు బురిడి మాటలు చెప్తావని తెలుసు. అలా అని లాజిక్ లేని ఒక మ్యాజిక్ విషయాన్ని అయ్యో. చెప్పి నన్ను అనవసరంగా టెన్షన్ పెట్టుకో. అక్క, నువ్వు నాకు ఇంకేం చెప్పదు. కాదురా ఏమిటి ఇక్కడ గొడవ? గాయత్రి నువ్వా? ఏదో పాలాభిషేకం అది ఇది అన్నావు, ఆ ఎఫెక్టే లేదు. ఫ్రిడ్జ్ నుంచి తీసిన యాపిల్ పండ్లా ఫ్రెష్ గా ఉంది. ఏంటి అదే అర్థం కావటం లేదురా. ఇలా చూడు, రాను రాను నీకు ఎక్కువ అవుతోంది. గాయత్రి, నువ్వు ఊరి నుంచి తీసుకొచ్చిన నిమ్మకాయలు ఉపయోగించే సమయం దగ్గరకు వచ్చింది అనుకుంటున్నాను. అమ్మో, నేను పిచ్చిదానంటావా? ఉమ్. ఏయ్, అభిషేకం జరిగింది నిజమా కాదా అని నేను ఇప్పుడే నిరూపిస్తాను చూడు. రావే, నువ్వు అక్కడ చూసినట్టుగా వీడికి చెప్పవే, మాట్లాడు. ఎలా మాట్లాడుతుంది? తను మోగది కదా. తను మోగదన్నావే, అదబద్ధమా? లేక అభిషేకం జరిగిందంటున్నావే, అదబద్ధమా? ఆ, అది మోగదన్నమాట నిజం. ఈ ఆ. అభిషేకమే అబద్ధం. ఆ. అక్క, అనవసరంగా కన్ఫ్యూజ్ చేయకు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అలాగే. వెళ్ళు. అమ్మా నేను దుడతా ఎట్టేమంటే? వద్దు, పర్వాలేదు. అమ్మా ఈ ఇంటికి వచ్చిన రోజులు చూస్తున్నాను. తమరు ఇవాళ సంతోషంగా ఉన్నారు. ఈ ఇంటిని చల్లగా కాపాడడానికి ఆ దేవతే వచ్చింది. ఎవరొకరమ్మా, దేవత ఎలా అవుతుందమ్మా? వీళ్ళు నాన్న చేసిన పాపాల వల్ల ఆ దేవత ఊరు వదిలిపోయింది. మీ ఆయన చేసిన అక్రమాలకి ఆ గుడి పాడుపడిపోయింది. ఒక్కళ్ళు కన్ను ఎత్తి చూడటం లేదమ్మా. ఏంటి, గుడి పాడుపడిందా? అవును, ఈ ఊళ్ళో గుడి ఎక్కడుంది? పొలిమేరలో ఉందమ్మా. ఇంత అందంగా ఉన్న నిన్ను ఈ గుడిని ఇలా పాడుపడేలా చేశారు. ఇక నువ్వేం దిగులు పడకు, నేను వచ్చేసాను కదా, నీకు రోజు పూజ జరుగుతుంది. ఏ అమ్మా, పాడుబడిన గుడిని బాగు చేస్తున్నావి. జరిగింది క్షమించరాని మహానేరం. ఈ ఊరి వాళ్ళు ఎవరు క్షమార్హులు కారు. అమ్మా, నా భర్త ఆడబిడ్డ నన్ను కష్టపెడుతున్న మాట నిజమే. అది నువ్వొచ్చి పగ తీర్చుకోవాల్సినంత పెద్ద విషయం ఏమీ కాదే. ఓవే పిచ్చిదానా, నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నీ పెళ్లి నా ఆశీర్వాదంతో జరిగింది కాదు, నువ్వు ఇష్టపడి చేసుకున్నది. సుఖమైనా దుఃఖమైనా నీ కర్మ. నేను పగ తీర్చుకోవడానికి వచ్చిన దాన్ని వడ్డీతో సహా ముట్ట చెప్పకుండా వదిలిపెట్టను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళని నేను క్షమించను. చివరికి నీ భర్త అయినా సరే. పాలాభిషేకం పేరుతో నన్ను పిచ్చిదాన్ని చేసావు కదూ. పెట్రోల్ అభిషేకం చేసి నీ అంతం చూస్తాను చూడు. అయ్యో అమ్మా, తలనొప్పి ఎక్కువైందే. తల తీసి పక్కన పెట్టాలనిపిస్తుంది. ఓసే మీనా, రావే, త్వరగా రావే. అయ్యో వస్తున్నానే, నిన్ను ఒక దారికి తేవటానికి కదా వచ్చింది. వస్తున్నా. అయ్యో, తలనొప్పి ఎక్కువైందే. వచ్చావా? వచ్చానే. కాస్త కాళ్ళు పిసకవే. కాలేగా, పిసుకుతాను. ఈ రోజు నుంచి నీ కాలు రబ్బర్ కాలు. దిష్టి బొమ్మలా నుంచుంటావే. వేళ్ళు గట్టిగా లాగి మెడికల్ ఇరు. వెళ్ళాగా లాగుతా. ఏంటి చూస్తున్నావు?
నువ్వేగా లాగమన్నావు, అందుకైతే పొడుగ్గా లాగాను. ఇంకా లాగనా? వేలు వదిలేసి, నా వేలు వదిలేసి, అయ్యో వేలు వదిలేసి. కరెక్ట్. వస్తే ఖాళీ, ఈ రోజుతో నీ పని ఖాళీ. అవును, ఇంత ముందేదో కూసావే, ఏం కూసావు? తల తీసి పక్కన పెట్టాలనిపిస్తోంది అని అన్నాను. తీసేస్తే పోలా, దానిగా ఉంది, తీసేద్దాం. అది తప్పు 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 తప్పు. ఏ ఆగు. తల తీసి అతికించు, తల తీసి అతికించు. అతికించాలమ్మా. ఇహ నుంచైనా నా చెల్లెల దగ్గర జాగ్రత్తగా నడుచుకో. పిచ్చి పిచ్చిగా ఏమైనా వెర్రి వేషాలు వేసావో నీ మొహం తీసి వెనక్కి తిప్పుతా, జాగ్రత్త. ఏమిటమ్మా నా కాళ్ళ వంక చూస్తున్నావు? ఏమీ లేదు, రబ్బర్ కాలు సరిపోయిందా లేదా అని. ఈ విషయం తనకలా తెలుసు. ఇప్పుడు ఇంట్లో ఉంది గాయత్రా లేక వేరెవరైనా? కనిపెడతాను. ఏమిటమ్మా ఇది? కోరికలు తెరిచే కల్పవల్లవి పట్టమంచి వదిలేసి కటికనాల మీద పడుకున్నావు. మా అన్నయ్య పాల సముద్రంలో పడుకుంటాడు, నా భర్త మంచు కొండల్లో పడుకుంటాడు. నేను స్థలానికి ప్రాధాన్యతనివ్వను, హృదయంలోని భక్తికి ప్రాధాన్యతనిస్తాను. నీతో మాట్లాడి గెలవలేవు. సరే నువ్వులే. ఏ లే చెప్తాను. నా ఒడిలో తలపెట్టి ప్రశాంతంగా పడుకో. నన్ను నిద్రపుచ్చాలని నీకు ఎంత ఆశ. సరే పడుకుంటాను. చల్లగా దీపతో విసిరి నీకు పూజలు చేసే వేళ తల్లిరో నిదురించు లాలి జోలాలి. ఈ జగతి నేనే తల్లికి కన్న బిడ్డ నేనేగా. ఎలతో ఎలకట్ట మాత చల్లగా శయనించు లాలి జోలాలి. ఇంతసేపు అయింది ఇంకా రాలేదే. ఇదిగోనండి. పెళ్ళారు అంటే నువ్వే పెళ్ళానివి, అట్లాంటి పెళ్ళానివి కాదు, ఐఎస్ఐ ముద్ర పడ్డ అగ్మార్క్ పెళ్ళానివి. రా కూర్చో 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 కూర్చో. కంగ్రాచులేషన్స్, జీవితంలో మొదటి దొంగతనం. గుడ్, కీప్ ఇట్ అప్. మెనీ థ్యాంక్స్. నా మాటకి మర్యాద గౌరవం ఇచ్చి కరెక్ట్ గా తీసుకొచ్చావు. చూడండి, నేను మీ మాట ఎప్పుడూ వింటాను. ఆహాహా, ఏం వినయం. నా పెళ్ళాన్ని తలుచుకుంటే చాలు నా ఒళ్ళు పులకరిస్తోంది. ఈ ఒక్కసారికైనా నా మాట కాస్త వింటారా? ఏంటి ఏం వినాలి? చెప్పు చెప్పు చెప్పు. ఇంకెప్పుడు ఇటువంటి తప్పు మీరు చేయొద్దు, నా చేత చేయించను వద్దు. నువ్వు తినే పప్పులో ఉప్పులాగా నాకు జీవితంలో తప్పు నచ్చిన ఐటమ్ వదులుకోలేను. అనవసరమైన సలహాలు ఇచ్చి నన్ను విసిగించద్దు. వద్దండి, ఆ తల్లన్నీ చూస్తూనే ఉంటుంది. అవును, నీ తల్లి కూర్చుని అన్ని శాటిలైట్ టీవీలో చూస్తూ ఉంటుంది. నువ్వు టెలికాస్ట్ చేస్తున్నావా? ఓవే. అమ్మా, వచ్చావా? రారా. నీ పేరు మర్చిపోయానే, కొత్త పేరు ఏదైనా పెడదామా? దొంగ. పేరు బాగుంది కదూ. ఒడిలో పడుకోమన్నావు,
చివరికి మూల విరాటినే కదిలించావు. అదే నా పెట్టెలోంచి కాజేసేవే దాన్ని గురించి. నేను టీవీ చూస్తున్నాను, శాటిలైట్ టీవీ. నువ్వు చూడు. ఇదిగోనండి. కూర్చో 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 కూర్చో. కంగ్రాచులేషన్స్, జీవితంలో మొదటి దొంగతనం. గుడ్, కీప్ ఇట్ అప్. నీ తల్లి కూర్చుని శాటిలైట్ టీవీలో చూస్తూ ఉంటుంది, నువ్వు టెలికాస్ట్ చేస్తున్నావా? పోవే. జరిగింది చూసావు, ఇప్పుడు జరుగుతోంది చూడు. ఇదిగోండి మీరు అడిగిన గాయత్రి పాస్పోర్ట్. దీనికోసం ఎదురు చూస్తున్నాను. నాకు అర్థం కాదల్లా ఒకటే, సహజంగా జ్యోతిష్కులు హస్తరేఖలో జాతకం అడుగుతారు, కానీ మీరు పాస్పోర్ట్ అడిగారు, చాలా డిఫరెంట్ గా ఉంది. వచ్చింది గాయత్రో లేక నీ శత్రువో తెలుసుకోవాలి. ఇందులో పుట్టిన తేదీ ఉంది. దీని ద్వారా గాయత్రి జీవితం అంతా చదువుతాను. ఓకే, మీరేం కావాలో చేసుకోండి, కానీ నాకు గాయత్రికి పెళ్ళయ్యే యోగం ఉందా లేదా అని మాత్రం చూసి చెప్పండి. మొదటి భార్య ఉన్నప్పుడే రెండో పెళ్ళ? మొదటి భార్య ఉంటేనే కదా. నా పెళ్ళేర్పాట్లు మీరు చూడండి, దాని కర్మ ఏర్పాట్లు నేను చూస్తాను. ఎలా? ఆ గుడ్డిదాన్ని చంపేశారే అలాగా? అయ్యో, అర్థమైందనుకుంటాను. జరిగింది చూసావు, జరుగుతోంది చూసావు. ఇక ముందు జరగబోయేది చూసావంటే తట్టుకొని బతకలేవు. జీవితంలో నువ్వు నిద్రపోలేవు. అమ్మా, రామ్మా. ఏమిటి ఆందోళనగా ఉన్నావు? ఏమీ లేదమ్మా. జీవితంలో కొందరు ఆశలు పెంచుకుంటారు. నాకు జీవితం అంటే విరక్తి పెరిగింది. కానీ ఒక విధంగా నేను పుణ్యం చేసుకున్నాను. ఈ దేవతని తల్లిని చేసుకున్న భాగ్యం నాకు మాత్రమే కలిగింది. నా తల్లిని ఇప్పుడు కూతుర్లో అడుగుతున్నాను. నాకొక్క వరం ఇవ్వగలవా అమ్మా? వరమా? నీకా? ఉన్నట్టుండి అడుగుతున్నావు, దానికిప్పుడు ఏమంత తొందర? తొందరేనమ్మా. తల్లే తన కూతురు తాళిబొట్టు తెచ్చేసే వింత ఈ ఇంట్లోనే జరుగుతోంది. కూతురే తన తల్లిని హంతకురాలనుకునే వింత కూడా ఈ ఇంట్లోనే జరుగుతోంది. నేను కళ గురించి చెప్తున్నాను. నేను నిజం చెప్తున్నాను. అద్దాల మేడం తెలిసి కూడా రాయి విసరకూడదమ్మా. రాయి విసిరేవాడు ఇంట్లోనే ఉన్నాడని మర్చిపోకూడదమ్మా. తెలిసి తెలియనట్టు మాట్లాడుతున్నావు. సరేనమ్మా, అక్కడున్న ఆ రెండిట్లో ఏదో ఒకటి నాకు వరంగా, నీ ప్రసాదంగా, నీ చేతులతో నాకు ఇవ్వు. నువ్వు ఏదిచ్చినా నేను తీసుకుంటాను. నీ దీర్ఘ సుమంగలిగా ఉండాలని నువ్వు అనుకుంటే ఆ కుంకుమ తీసి నాకు బొట్టు పెట్టు. నా ఐదోతను అంతం చేయాలని నువ్వు అనుకుంటే ఆ తెల్ల చీర నాకివ్వు. కూతురికి తెల్ల చీర ఇవ్వడానికి నువ్వు నమ్మిన నీ తెల్లంత కఠినాత్మురాలేం కాదు. కైలాసపతి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను. ఈ కుంకుమ నీ నొసట ఉన్నంత వరకు నా వల్ల నీ భర్తకి ఏ ఆపద కలగదు.
ఇప్పుడు గాయత్రి పాస్పోర్ట్ నా చేతుల్లో ఉంది. కాసేపట్లో దాని జీవితమే నా చేతుల్లో ఉంటుంది. హ. కవిత, నీ దారి నా దారి మన దారి రహదారి. ఇటు తిరిగి అటు తిరిగి గూట్లో వచ్చారా? నాన్న, రామరాజు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు. అతన్ని ఎదిరించేంతటి అర్థబలం గాని అంగబలం గాని మనకు లేదు. అందుకే ఇక బ్రతికి మీకు భారం కాకూడదని నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నన్ను క్షమించండి నాన్న. రేయ్ రామరాజు, ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాను. నేను గెలిచాను. గాయత్రి రూపంలో వచ్చింది నా తల్లి మహాదేవి. నా శబ్దం నెరవేరిపోతుంది. అవతారం ఎత్తి వచ్చిన ఆది పరాశక్తికి ఈ భక్తుని చిరుకానుక. ఇది అవతారమూ కాదు, నేను ఆదిపరాశక్తిని కాదు, గాయత్రిని. అమెరికా నుంచి వచ్చిన గాయత్రిని. మానవ రూపంలో వస్తే దైవం కూడా అబద్ధం చెప్పక తప్పదా? హ, నాటకాన్ని మొదలెట్టిందే నువ్వు. నాటకమా? నేనా? అవును, నువ్వే. నేను ప్రాణంలా చూసుకునే నా బిడ్డని చెరిచాడే ఆ రామరాజు. అప్పుడు నువ్వు అడ్డుకునుంటే పూర్ణాయుషుతో బ్రతకాల్సిన నా బిడ్డ అల్పాయుషుతో చనిపోయిందే. అప్పుడు నువ్వు ఆదుకునుంటే నేను ఈ పాచిక వేసి ఉండేవాడి కాదు. ఈ ఆటలో నాకు ఓటమి లేదు, ఎందుకంటే ఆడుతున్నది నువ్వు ఆ రామరాజు. వాడితో తలపడి ఈ నిరుపేద గెలవలేడు. అందుకే వాడు నీతో తలపడేట్టు చేశాను. ఇప్పుడు ఈ ఆటని నా హస్తగతం చేసుకున్నాను. విధికి తల వంచాల్సింది మనిషి. నువ్వు ఆ విధిని తారుమారు చేయాలనుకుంటున్నావు. ఫలితం రామరాజు అంతం బలంతో నేను సాధించలేక బుద్ధితో నేను సాధించాను. ఇందులో ఏముంది తప్పు? నీ ప్రతీకార వాంఛకు సంబంధం లేని నా భక్తుడు చనిపోయాడే, అది తప్పు కాదా? అమాయకురాలైన మీనా ఒక అయోగ్యుణ్ణి పెళ్లి చేసుకుని కష్టపడుతోంది, అది తప్పు కాదా? నువ్వు నిప్పుని నిప్పుతో ఆర్పాలనుకుంటున్నావు, ఆ నిప్పే నిన్ను దహిస్తుంది. నేను ప్రతీకారాగ్నితో మండుతున్నవాణ్ణి. నన్ను ఏ నిప్పు ఏమీ చెయ్యలేదు. నాలోని అగ్నిపర్వతం రద్దలు కాబోతోంది. ఆ అగ్నిలో రామరాజు బూడిదవక తప్పదు. రామరాజుకి ఎంత చెప్పినా ఫలితం లేకపోయింది. నువ్వైనా మీనాని చంపు. ఇది గాయత్రి తీసుకొచ్చిన నిమ్మకాయ. దీంతోనే మీనాను అంతం చేస్తాను. మీనా, అమ్మా మీనా, పొద్దుటి నుంచి నువ్వేమీ తీసుకోలేదు. ఈ జ్యూస్ అయినా తాగమ్మా. అమ్మవారికి నిమ్మకాయల దండ వేసి తర్వాత తాగుతాను. ఏమిటే పెద్ద నిమ్మకాయల మాల? అయ్యో, వెళ్ళిపోయిందే. మీనా,
అమ్మ మీనా, 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 అమ్మ మీనా. విన్నాను. ఎలా జరిగింది? పొద్దునుంచి అక్క కనపడలేదు. అంతా వెతికాను. చివరికి నిమ్మ తోటలో డెడ్ బాడీ దొరికింది. మీ ఇంట్లోంచి సాంబ్రాణి వాసన వస్తోంది. సాంబ్రాణి వాసన ఇంకేమన్నానా? ఎవరు చేస్తున్నారని పూజ? లేదు లేదు, మీ ఇంట్లో ఏదో దేవత తిరుగుతోంది. ఆ దేవత ఎంత శక్తిగలదైనా పర్వాలేదు. విజయదశమి తర్వాత నేనే దేవుడిని. బలి పూజ గుర్తు చేయడానికి వచ్చాను. విజయదశమి నాడు మీ ఆవిడ్ని నేను చంపాలి, మర్చిపోకండి. మీనాని రామరాజు చంపితేనే కదా నా కోరిక తీరేది. వీడు చంపుతానంటాడేమిటి? నీకు గాయత్రికి పంతరం చూడమన్నావుగా? అవును. బ్రహ్మాండం. వివాహ పంతరం బ్రహ్మాండం. నిన్ను కాపాడటానికి గాయత్రిని చంపమన్నాను, కానీ నువ్వు వినలేదు. అది విజయదశమి నాడు చావబోతోందిగా. అంతవరకు నువ్వు ప్రాణాలతో ఉండాలిగా. కానీ నీ అదృష్టం గాయత్రి రూపంలో వచ్చింది. దీర్ఘాయుష్తో నువ్వు ఉండాలంటే గాయత్రికి నువ్వు తాళి కట్టాలి. అది కూడా బలవంతంగా పెళ్లి చేసుకోవాలి. అప్పుడే ఆయుర్వృద్ధి కలుగుతుంది. శాస్త్రి గారు, తల వంచిన దాన్ని పెళ్లి చేసుకోవడం కన్నా బలవంతంగా పెళ్లి చేసుకోవడం అంటేనే నాకు ఇష్టం. సవ్యంగా నన్ను పెళ్లి చేసుకోమనంటే ఆలోచించుండేవాడిని. ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకోవడం అంటే నాకు వెన్నతో పెట్టిన విద్య. ఎక్కడ ఎప్పుడు మీరు చెప్పండి. గాయత్రికి తాళి నేను కడతాను. నువ్వు గాయత్రిని తీసుకుని మహాదేవి గుడికిరా. నేనక్కడ తాళిబొట్టుతో ఎదురు చూస్తూ ఉంటాను. నేను ముందుండి మీ ఇద్దరికి వివాహం చేస్తాను. నేను రుద్రకాళినై బయలుదేరాను. నీ 5వ తనం అడ్డుకుంటోంది. నా కాళ్ళనే నువ్వు కట్టివేశావు. అసలు ఇప్పుడు ఏం జరిగింది? జరగకూడని విపరీతం జరగబోతోంది. అది ఈ భూదేవి సహించదు, ఏ దైవము క్షమించదు. గుండె మండిపోతోంది. నేను చేసిన వాగ్దానమే నన్ను దహిస్తోంది. కాని దైవశక్తి చేసే దుష్ట సంహారాన్ని ఏ క్షుద్రశక్తి ఆపలేదు. ఆయన ఏదో తప్పు చేయబోతున్నట్టున్నారు. ఎలాగైనా ఆపాలి. కుదరదు, కుదరదు. నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. లేదండి, నేను తలుపు తీయను. బయటికి వెళ్ళనివ్వను. తీను, నేను తలుపు తీయను. లోకంలో కని విని ఎరగని వింత ఇప్పుడు జరగబోతోంది. ఈ మహాదేవికి వివాహం. తాళి కట్టేవాడు రామరాజు. నీ కూతుర్ని కష్టపెట్టమన్నాను. నీ కోపం రాలేదు. నీ కొడుకుని చంపేసేయమన్నాను. కానీ రామరాజు నువ్వేం చేయలేదు. ఇంత జరిగినా కళ్ళుండి చూడనట్టున్నావు. ఎందుకు ఆ చూపు? నువ్వు గుడ్డిదానిగానే ఉండొచ్చు.
ఆఖరికి నీ మెడలోని తాళి కట్టిస్తున్నాను. ఎప్పటికైనా రోషం వస్తుందా? ఇప్పుడు రామరాజుని నీ చేతులతో చంపుతావా, లేక వాడి చేతులతో కట్టబోయే తాళిని స్వీకరిస్తావా? చెప్పు, ఏం చేస్తావు నువ్వు? ఆ? హలో, రామరాజు హియర్. నేను అమెరికా నుంచి అత్తయ్యని మాట్లాడుతున్నారా? అత్తయ్య? అవును, అక్కయ్య లేదా? అక్కయ్య చనిపోయింది మొన్న ఈ మధ్య. గాయత్రి చాలా బాధపడుతుంది. దానికే తెలిసిన ఈ విషయం? అది అసలు అమెరికా నుంచి రాందే. రాలేదా? మరి గాయత్రి పేరుతో ఇక్కడికి వచ్చింది ఎవరో? అమ్మా, కరుణించు. నీ కోపానికి కారణం ఏమిటో నాకు తెలియదు, కానీ నేను నిన్ను శాంతింప చేయడానికి వచ్చాను. అందుకే పసుపు నీళ్ళు తీసుకొచ్చాను. ఈ దావానలం నీళ్లతో చల్లారదు, రక్తంతోనే చల్లారుతుంది. దేవతకి రక్తదాహం ఉండకూడదు. దేవతనైనా నేను ఒక తల్లిని. తన బిడ్డని చంపిన వాళ్ల మీద పగ తీర్చుకోవడం మాతృధర్మం. ఇద్దరిని బలి తీసుకున్నాను. మూడో వ్యక్తి, ముఖ్యమైన వాణ్ణి బలి తీసుకోవాలి. ఆ రోజు కూడా దగ్గరకొచ్చింది. బలి తీసుకుంటావా? ఎవరు తల్లి నువ్వు అనేది? ఎవరిని బలి తీసుకుంటావు? ఏ పాపం ఎరగని మీ అన్నని చంపిన వాడి మీద నే పగ తీర్చుకోబోతున్నాను. నా అన్నని చంపాడా? ఎవడు తల్లి? ఎవడా పాపాత్ముడు? నీ భర్త. గురు, గురు, నువ్వు మంటల్లో కూర్చుని తపస్సు చేస్తున్నావు. నేను మంటల్లో మాడిపోతున్నాను తెలుసా? ఏమైంది? తన పక్క తీర్చుకోవడానికి సాక్షాత్తు మహాదేవి గాయత్రి రూపంలో వచ్చింది. మహాదేవి అయినా గాయత్రి అయినా ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేరు. నేనున్నాను. మీ భార్యను బలి ఇవ్వబోయేది ఈ రోజే. బలి ఇచ్చే ముందు ఆ మహాదేవిని కట్టు చెయ్యాలి. మీ ఊళ్ళో ఉన్న మహాదేవి ఆలయానికి మీరు వెళ్ళండి. అమ్మవారి కనుగుడ్లు పెకిలించి వెయ్యండి. దానివల్ల నాకేదైనా ఆపద కలిగితేనో? ఆపదలో ఆదుకునే ఆప్తుణ్ణి నేనున్నప్పుడు మీకెందుకు దిగులు? మీరు కనుగుడ్లు తీస్తున్నప్పుడు నేను మీ ఆవిడ్ని తీసుకొచ్చి బలి పూజ పూర్తి చేస్తాను.
శివధారిణి భువనేశ్వరి భువనేశ్వరి జగదీశ్వరి నాకోటం ముకుటేశ్వరి సుపాస్వాన నారాయణి వాగేశ్వరి యోగేశ్వరి లోకేశ్వరి మలయాచల కళ్యాణి పరమేశ్వరి అచ్ఛేదం శివధారిణి ఉజ్జయిని మహాకాళి కొల్హాపురి మహాలక్ష్మి శాలగ్రామ మహాదేవి భద్రకాళి రుద్రకాళి నవకాళి సిద్ధవనం లక్ష్మీదేవి నీవే నీవే నాగపురం మాధవమ్మ మాండవ్యాన మాండవమ్మ కాలంకరం కాళికమ్మ శరణు నీవి అమ్మ నా మాంగళ్యం పిలిచేందుకోవయ్యో నీవే మైసూరు చాముండి శరణం నీవే పుష్కరాల పురుగుట్ట త్రిశూలాల నీలమ్మ భగరంగం ప్రచండమ్మ మధురలోని దేవకమ్మ దయ చూడమ్మ అమలను మనవేమమ్మ జ్ఞాపకం గౌరీ దయ చూడమ్మ ఓం శక్తి దేవి మహాదేవి మము బ్రోవరావి ఓం శక్తి దేవి మహాదేవి మము బ్రోవరావి లోకాన్ని రక్షించు విశ్వేశ్వరి నా మాంగళ్యం కాపాడు కమలేశ్వరి పిల్లల దుఃఖం తల్లికి తెలుసు కృపతో చూస్తే కష్టం తీరు పెట్టిన పుట్టును చెరపొద్దమ్మ ఓం శక్తి దేవి మహాదేవి మము బ్రోవరావి ఓం శక్తి దేవి మహాదేవి మము బ్రోవరావి శ్రీకారి కాంతిమతి శక్తివమ్మ శరణవమ్మ మీనాక్షి కామాక్షి రుద్రాణి శర్వాణి విరూపాక్షి విశాలాక్షి నీవేదమ్మ వేళానది ఒడ్డునుండే అమృతవమ్మ భైరవివే వైష్ణవివే వరదాయిని శరణమ్మ సర్వేసి త్రిపురేసి కళ్యాణి శారదాంబ మాహేసి నిర్మోహి బాలసుందరి దయగనరావే తల్లి కులదేవమ్మ దుర్గమమ్మ కుముదమమ్మ వరములిచ్చే లలితమమ్మ కరుణించమ్మ ముత్యాలమ్మ కస్తూరి వరాహిమమ్మ నీలాయతాక్షి మత్తమోహినివమ్మ విజయవాడల వెలిసి ఉన్న మా దుర్గమ్మ అభయాంబిక నీలాంబిక కామేశ్వరి త్రిపురేశ్వరి నారాయణి దాక్షాయణి కన్యకా పరమేశ్వరి విజయ దుర్గ హే భవాని దయ చూడమ్మ నా తాళి బొట్టు నిలిపేసి పొదిగి రావమ్మ గెలిచే వాళ్ళకే మర్యాద చేయడం సహజం. నువ్వు నా చేతిలో ఓడిపోయేదానివి. నీకెందుకు ఇవన్నీ? కనుక ఇవేవి నీకు అక్కర్లేదు. నువ్వు ఊరిని కాపాడతావా? ఇప్పుడు నిన్నెవరు కాపాడతారో నేను చూస్తాను. నీ మొహానికి వేపాకుల దండొకటి. నీ పేరు సహస్రనేత్ర. ఉన్నవే 2 కళ్ళు. అవి ఇంకో క్షణంలో నా చేతిలో ఉంటాయి.
నయవంచకుడా, నిన్ను క్షమించకూడదు. అమ్మా, నా భర్తని చంపనని నువ్వు నాకు ప్రమాణం చేశావు, మర్చిపోయావా? నేను నీకిచ్చిన మాట ఎప్పుడో చెల్లిపోయింది. నీ నొసట ఉన్న కుంకుమ సింధువులో బిందువులా కలిసిపోయింది. అమ్మా, ఇప్పుడు నా నొసటను పట్టుంది. ఈ విష జంతువుకున్న చాలి కరుణ నీకు లేదా అమ్మా? మీనా అమ్మా, జనని, జగజ్జనని, జగన్మాత, ఎక్కడున్నావు తల్లి, ఎక్కడున్నావు? పరమ భక్తులకైనా నీ దివ్య రూపం దర్శించే భాగ్యం కలగదే. అటువంటిది నువ్వు నా ఇంట్లోనే ఉన్నా కళ్ళుండి నిన్ను చూడలేని గుడ్డివాట అయ్యాను. ఇప్పుడు చూడాలని ఆశ ఉన్నా శాశ్వతంగా గుడ్డివాటిని చూడలేకపోతున్నాను. నన్ను క్షమించు తల్లి, ఈ పాపాత్ముని క్షమించు తల్లి. ఎటువంటి వారికైనా సతి సౌభాగ్యమే పతికి రక్షణ కవచం. అమ్మా మీనా, దైవాన్ని మించిన శక్తి భక్తికుందని నిరూపించు. శుభమస్తు. చల్లగా